ఆ జ్ఞానులకు దారి తెలియకపోయేసరికి ఆ నక్షత్రమే ఆ శిశువు ఉండే చోటు మీదిగా వచ్చి నిలుచున్నంత వరకు సాగిపోయింది. వెళ్లి పశువుల పాక మీద ఆ నక్షత్రం స్టార్ ఆగింది. కింద రక్షకుడు జన్మించాడు. ఆ ఇంట్లో రక్షణ అనుభవం, శాంతి, సమాధానము, దేవుని సన్నిధి, ప్రసన్నత ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది ఇంటిపైన స్టార్, నక్షత్రం పెడుతున్నారు. వారి ఇంటిలో ఈ అనుభవం, రక్షణ అనుభవం ఉండట్లా, శాంతి సమాధానం ఉండట్లేదండి. ఇంటిపైన స్టార్ పెడుతున్నారు, తర్వాత ఇంటి కింద బారు పెడుతున్నారు, బారులో బీరు పెడుతున్నారు, తర్వాత భార్యాభర్తల మధ్య పోరు జరుగుతుంది. చివరకు ఈ లోక యాత్రలో పెందలాడే నీ కాలం తెల్లవారుతుంది. నేటి దినాలలో క్రైస్తవులు చేసే క్రిస్మస్ ఎలాగున్నదండి చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పశువుల పాక పైన నక్షత్రం ఆగింది, కింద రక్షకుడు ఉన్నాడు. అలాగే నీ ఇంటి పైన నక్షత్రం పెట్టుకున్నప్పుడు నీ ఇంటిలో రక్షణ అనుభవం ఉండాలి. ఇవి లేకుండా నీవు ఎంతకాలం భక్తి చేసినా నీ భక్తి వ్యర్థమే.